ఏపీ ఫైబర్ నెట్‌లో మొత్తం గూడా 500 మందిని ఉద్యోగాల నుంచి తొలగిస్తూ ఏపీ గవర్నమెంట్ అంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవటం అనేది ఇప్పుడు ప్రధానాంశమైంది. అయితే ఇదివరకే జీవీ రెడ్డి చైర్మన్‌గా ఉన్నప్పుడే ఇక్కడ ఏపీ ఫైబర్ నెట్‌లో ఆ విధులకు రాకుండా మొత్తం గూడా 500 నుంచి 1000 మంది దాకా కూడా జీతాలు తీసుకుంటున్నారు అనేది పూర్తిగా ఆరోపణలు చేయడం జరిగింది. అయితే ఆ ఆరోపణలకి ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవటం, తర్వాత అక్కడ ఐఏఎస్గా ఉన్న దినేష్కిను తర్వాత జీవీ రెడ్డికి మధ్య అంతరాలు, వీటి నేపథ్యంలో జీవీ రెడ్డి రాజీనామా చేసిందంతా మనకి తెలుసు. అయితే ఇప్పుడు జీవీ రెడ్డి రాజీనామా తరువాత మొత్తం కూడా దినేష్ రెడ్డిని కూడా అక్కడ ఆ బాధ్యతల నుంచి ఫైబర్ నెట్ నుంచి తప్పించడం జరిగింది. తర్వాత ప్రవీణ్ ఆదిత్య ఆ బాధ్యతలు ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ఆదిత్య బాధ్యతలు స్వీకరించారు. అయితే దీంట్లో చూసినట్లయితే ఇప్పుడు జీవీ రెడ్డి ఆరోపణలు నిజమే అనేదైతే ఇప్పుడు ప్రభుత్వం 2 నెలల తరువాత నిరూపించినట్లయింది. ఇప్పుడు మొత్తం కూడా సూర్య ఎంటర్ప్రైజెస్ పేరు మీద అక్కడ ఏపీ ఫైబర్ నెట్లో సూర్య ఎంటర్ప్రైజెస్ నుంచి నియమితులైన మొత్తం 500 మందిని ఈ నెలాఖరు నుంచి కూడా తీసేస్తున్నాం అనేది ప్రభుత్వమే స్పష్టంగా చెప్పింది. వాళ్ళు విధులకు రాకుండా ఇన్ని సంవత్సరాల పాటు జీతాలు కూడా తీసుకుంటున్నారు అనేది అయితే స్పష్టం చేసింది. కాబట్టి ఇప్పుడు జీవీ రెడ్డి విషయంలో ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే